మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఇది గోవాలో ఉంది. ఇక్కడ జియోఎక్స్ అని కనిపించింది చూసారా, చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఫ్లాగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఫ్లాగ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. వాటర్ చూసారా పైకి కిందకి, ఆ ఎంజాయ్మెంట్ గోవాలో ఎంజాయ్ చేసి గోవా నుంచి వదిలేటప్పుడు కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఫుల్ కలర్ఫుల్ షాప్స్ అయితే ఉంటాయి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, గోవా ఎయిర్పోర్ట్ నుంచి మందు కొనుక్కుని తీసుకెళ్ళొచ్చా, ఎయిర్పోర్ట్లో ఉంటుందా? ఎస్, మీరు చెక్ ఇన్ లగేజ్ 15 kgs ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన మీ టికెట్ పైన 3 బాటిల్స్ అయితే తీసుకెళ్ళే పర్మిషన్ అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ 3 బాటిల్స్. మీ టికెట్ పిఎన్ఆర్ అయితే అక్కడ చెక్ చేసి వాళ్ళు 3 బాటిల్స్ అయితే అలౌ చేస్తారు. ఆ షాప్స్లో ఏమేమి లిక్కర్ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పడవ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది లోపలికి ఎంట్రీ దగ్గర తీసే పర్మిషన్ లేదు. మనం ఏ ఫ్లైట్ బుక్ చేసామో ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి మన చెక్ ఇన్ టికెట్ అయితే తీసుకుని పైకి అయితే వచ్చేస్తాం అనమాట. ఎస్, పైకి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి నేను మీకు చూపిస్తాను నా ఫేస్ ఎలా ఉన్నాను. బాగున్నాను కదా, అదిపోయింది కదా. ఇక అదిరిపోయే లొకేషన్స్ కూడా మీకోసం. మీరు చూస్తున్నారు కానీ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగైతేనే ఫర్దర్ వీడియోస్ తెలుసుకోవడానికి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇదే అనమాట మన లగేజ్ చెక్ ఇన్. లగేజ్ అంతా చెక్ చేసిన తర్వాత ఇంకా మనం ఫ్రీ బర్డ్ ఏమేమి తీసుకెళ్ళకూడదు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఈ చాకులు, ఈ షాంపూలు, ఆయిల్ అలాంటివి తీసుకెళ్ళకూడదు అనమాట. వాటర్ బాటిల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇవే అండి ఇక్కడ షాప్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బ్రాండెడ్ ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్ వచ్చారంటే చాలామంది బ్రాండెడ్ కొంటారు. చూశారు కదా, ఇవన్నీ షాప్సే. క్రిస్మస్ టైంలో నేను రావడం జరిగింది, అందుకనే ఈ క్రిస్మస్ వైబ్ అనమాట. అన్నీ ఉంటాయి. హ్యాపీగా ఫుడ్ తినొచ్చు. ఏదో కంగారుగా తినేసి ఫ్లైట్ దగ్గర ఏంది ఉండవేమో అనుకోమాకండి. ఇక్కడ ఫ్రీ ఫుడ్ తినాలన్నా సరే ఇదే అనమాట. ఇదే లిక్కర్ బుటేక్. దీంట్లోనే అనమాట అన్ని బ్రాండ్స్ ఉంటాయి. నేనేం మాట్లాడను కానీ మీరైతే బ్రాండ్స్ అయితే స్లో మోషన్లో చూసుకుని ఏం తీసుకెళ్లాలో ప్రిపేర్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మోపా ఎయిర్పోర్ట్ గుర్తుంచుకోండి. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మాత్రమే ఈ బ్రాండ్స్ ఉంటాయి. డొబోలియంలో ఏముంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మ్యూజిక్లో చూసేసేయండి హ్యాపీగా.
చూశారు కదా, మీరు అనుకున్న నార్మల్ బ్రాండ్స్ అయితే కాకుండా మినిమం 600-700 పై బ్రాండ్సే ఉంటాయి. అంటే వాట్కా, స్పిన్నాఫ్ అలాగా మినిమం 700 దాటి ఉంటాయి. 1000 ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా లోపలికైతే వచ్చేసాను. మన ఫ్లైట్ బయలుదేరే టైం అయితే ఆసన్నమైంది. అందరూ వెయిటింగ్. మనది స్పైస్ జెట్ కాదు, ఇండిగో అనమాట. ఇదిగో అందుకే ఇండిగో. అయిపోయింది ప్రయాణం, బయటికి కూడా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ అని చెప్పేసాం. ఎస్, వచ్చేసామండి. కరెక్ట్గా 45 మినిట్స్లో దింపేశాడు. ఎగిరేటప్పుడు దిగేటప్పుడు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది, పైన ఫ్లై చేసేటప్పుడు మాత్రం చాలా తక్కువ టైమే ఉంటుంది అనమాట. బాగా ఎంజాయ్ జరిగింది ప్రయాణం. ల్యాండ్ అయిపోయాము. ఆగయ్యా హైదరాబాద్. లగేజ్ గురించి వెయిటింగ్ అనమాట. ఇక నా లగేజ్ తీసుకుని నేనైతే వెళ్ళిపోతా. లగేజ్ కూడా తీసుకున్నాను. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.